ఇప్పుడు వీళ్ళకి అర్లీ స్టేజెస్‌లో తర్వాత చూద్దాంలే వాళ్ళే సెట్ అవుతారులే. కొంతమంది పిల్లలు ఇలానే ఉంటారు అని పెద్దవాళ్ళు చెప్పడమో, లేకపోతే వీళ్ళ ఓన్ ఒపీనియన్స్‌తోనో డిలే చేస్తే ఏమవుతుంది? ఇందులో మనం ఝాన్సీ గారు అబ్జర్వ్ చేసుకోవాల్సిందేంటంటే, లేట్ ఏజ్‌లో మాట్లాడతారు అనే దానికి ఫస్ట్ అసలు మనం చెప్పేది అర్థమైతుందా? హ్మ్. ఇప్పుడు లేట్ ఏజ్‌లో మాట్లాడతారు అంటే, మనం చెప్పేవి మొత్తం అర్థం చేసుకోవాలి. హ్మ్. త్రూ గెస్చర్స్ ద్వారా అయినా కానివ్వండి, లేదంటే పాయింటింగ్ ద్వారా అయినా కానివ్వండి, హ్మ్. వాళ్ళ ఒపీనియన్స్‌ని కన్వే చేస్తున్నారా? ఓకే. సో, వాళ్ళకి సరే తర్వాతైన మాటలు. కానీ ఇది అండర్‌స్టాండింగ్ లేకుండా, అసలు చెప్పేది కూడా అటెన్షన్ పే చేయకుండా కానివ్వండి, హ్మ్. వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క దానిని అవాయిడ్ చేసుకుంటూ ఉంటూ కూడా, హ్మ్. మీరింకా డిలే చేస్తున్నారు అంటే, ప్రాబ్లమ్ ఇంకా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి తప్ప, ఆ తరువాత ఏజ్ పెరిగే కొద్దీ ప్రాబ్లమ్ అనేదైతే సార్ట్ ఇట్ ఔట్ అవ్వదు. ఓకే. బిలో 5 ఇయర్స్‌ని మనము ఏజ్‌లో ఎర్లీ ఇంటర్వెన్షన్ తీసుకుంటే ఏమైతుందంటే, న్యూరల్ పాత్వేస్ అనేవి చాలా ఫాస్ట్‌గా రియాక్ట్ అయితాయన్నమాట. హ్మ్. సో, మనకి ఇంప్రూవ్‌మెంట్, డెవలప్‌మెంట్ కూడా త్వరగా రావడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి.